ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి అని చెప్పి మనం ప్రీవియస్గా ఒక వీడియో వేసుకున్నాం. ఓకేనా, మనకు అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ఏంది కదా అంటే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పిర్రు. అండ్ దాంతోపాటు డిగ్రీ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయినాయి అని చెప్పి మనకు ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. కానీ మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ అయినాయి మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంది కదా అంటే ఈ రిజల్ట్స్ వెబ్సైట్ కూడా ఓపెన్ అనేది అయితలేదు, ఎర్రర్ వస్తుంది. ఓకేనా, ప్రాబ్లం ఇన్ లోడింగ్ పేజ్ అంటుంది అన్నట్టు. సో కాబట్టి దీనికి సంబంధించి మనకు సొల్యూషన్ ఏంది అండ్ ఇట్లా ఇష్యూ వస్తుంది కదా, మరి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా నేను చెప్తా. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోరి. సో మనం రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి బ్రో అని చెప్పి మనం వీడియో వేసుకున్నాం. ఓకేనా, సో ప్రీవియస్గా మనం ఇంటర్కి సంబంధించి వీడియోస్ వేసుకున్నాం, డిగ్రీకి సంబంధించి వీడియోలు వేసుకున్నాం, అండ్ డేట్లు ఎక్స్టెండ్ అయినాయి అని చెప్పి వీడియో వేసుకున్నాం, మొన్న రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పి వీడియో వేసుకున్నాం, 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళ వీడియోస్ కూడా చేసుకున్నాం అన్నట్టు. సో ఏంటంటే నీకు ఏమైనా అప్డేట్ వస్తే నేను పక్కాగా చెప్తా. సో నేను అప్డేట్ వచ్చిన తర్వాత వీడియో చేస్తలేను అంటే మీరు కామెంట్ పెట్టారు అనుకో, ఆ కామెంట్ని చూసి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. మనకు ఇట్లా నోటిఫికేషన్ వచ్చింది, ఇది ప్రాసెస్ అని చెప్పి. ఓకేనా, సో ఇది కాకుండా నేను ఐటీఐకి సంబంధించి, త్రిబుల్ ఐటీకి సంబంధించి, మోడల్ స్కూళ్ళకి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కూడా వీడియోలు చేసినాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా, సో వెన్ కమ్స్ టు ద ఇన్ఫర్మేషన్, మనకి వెబ్సైట్ అనేది వర్క్ అయితలేదు. ఓకేనా, సో నేను కూడా వివిధ ప్రయత్నాలు చేసిన. ఓకేనా, సో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నట్టు అందులోపల. సో వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్కి వచ్చి ఓపెన్ చేసినాం. ఈ వెబ్సైట్ లోపల మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేసిర్రు. ఓకేనా, ఈ వెబ్సైట్కి వచ్చి ఓపెన్ చేసిన అండ్ నా దగ్గర ఉన్న లింక్ కూడా ఓపెన్ చేసిన. సో ఆ లింకు ఈ లింకు రెండు సేమే. ఆ లింక్ ఓపెన్ అవుతలేదు. సో ఈ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేస్తానైనా ఓపెన్ అవుతుందేమో అని చెప్పి చూస్తే ఈ లింక్ కూడా ఓపెన్ కావడం అయితే లేదన్నట్టు. ఓకేనా, సో ఈ లింక్ ఓపెన్ అవుతలేదు, ఆ లింక్ ఓపెన్ అవుతలేదు, ఏ లింక్ ఓపెన్ అవుతలేదు. సో మనం వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుంది కదా అంటే మీరు చూడరు, ఇక్కడ నేను మీకు చూపెడతా. ఓకేనా, సో వెబ్సైట్ అనేది ఇట్లా లోడ్ అవుతా ఉంది అన్నట్టు, బ్లాంక్ వస్తుంది. సో కొంతసేపటికి చూసిన తర్వాత ఏమంటుంది, కనెక్షన్ హ్యాస్ టైమ్ అవుట్ అని చెప్పి, లేకపోతే ఎర్రర్ అని చెప్పి. ఓకేనా, సో ఇట్లా మనకు రావడం అయితే జరుగుతున్నట్టు. సో మన దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, సో వాళ్ళ దగ్గరనే ప్రాబ్లం ఉంది, వెబ్సైట్ ప్రాబ్లం మాత్రమే ఉంది, మన దగ్గర ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు లోడ్ అవుతుంది, ఇది ఓపెన్ అవుతలేదు వెబ్సైట్ అనేది. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, ఈ అఫీషియల్ వెబ్సైట్ బాగానే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు క్లియర్గా మెన్షన్ చేసిర్రు ఇక్కడ ఏంటిది 25th May 2026 రోజు రిలీజ్ అయిన రిజల్ట్స్ అని చెప్పి. సో అదే రోజు మన రిజల్ట్స్ రిలీజ్ అవ్వడంతో రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నేను మన ఛానల్ లోపల వీడియో చేసిన. మన వాళ్ళు మస్తు మంది కూడా చెక్ చేసుకున్నారు. సో నేను కూడా ఒక 3 స్టూడెంట్స్ చెక్ చేసిన రిజల్ట్స్, సీట్ రాలే వాళ్ళకి. సో వేరే కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, అన్న నాకు సీట్ అలాట్మెంట్ అయింది అని చెప్పి. ఓకేనా, సో మనకు ఏ టైం దాకా ఈ రిజల్ట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలియదు. ఓకేనా, సో వెబ్సైట్ లోపల రిజల్ట్స్ పెట్టిరు అండ్ దాని తర్వాత మనకి ఏంటంటే ఈవినింగ్ నుండే మనోళ్ళు అన్న వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు, అన్న వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు, వెబ్సైట్ ఓపెన్ అవుతలేదు అని చెప్పి మెసేజ్ పెట్టి నేనేమనుకున్నా కదా అంటే సెట్ అవుతుందేమో అనుకున్నా. కానీ ఈరోజు మనకు ఈరోజు డేట్ ఎంత కదా అంటే 26th May. ఓకేనా, సో నిన్న రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి. 26th May రోజు, 26 May 2026 రోజు అసలు వెబ్సైట్ అనేది ఓపెన్ కాలేదు. నేను కూడా పొద్దునకెళ్ళి ట్రై చేస్తున్నా, వెబ్సైట్ ఓపెన్ అయితే అందుకే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా అన్నట్టు. సో నేను ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నా కదా అంటే 10 PM రికార్డ్ చేస్తున్నా. ఓకేనా, సర్వర్ ఏమన్నా కొంచెం స్లో ఉన్నది కావచ్చు. ఓకేనా, సో అందరూ ఓపెన్ చేస్తున్నారు కావచ్చు, అందుకే ఓపెన్ అవుతలేదు అని చెప్పి నేను ఏంటి తక్కువ పీపుల్ ఓపెన్ చేసే టైం లోపల. ఓకేనా, సో సర్వర్ బిజీ ఉండకుండా ఉన్న టైం లోపల నేను ఓపెన్ చేస్తాను అన్నట్టు. సో 10 గంటల కంటే ఎవరు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు, వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేయరు. కాబట్టి నేను ఓపెన్ చేసి చూసిన, ఇప్పుడు కూడా ఓపెన్ అవుతలేదు. ఓకేనా, సో ఇది కాకుండా నేను వేరే వేరే ప్రయత్నాలు కూడా చేసిన అన్నట్టు. ఓకేనా, సో నేను నాకు యూట్యూబ్ కాబట్టి మనం చెప్పడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకేనా, సో అట్లా కూడా ఎట్లా ఓపెన్ అవుతలేదు, నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ఓపెన్ అవుతలేదు. సో దీని గురించి మీరు టెన్షన్ ఏం తీసుకోకూరి, వెబ్సైట్ ఇష్యూ ఉంది కాబట్టి మనం ఏం చేయడానికి ఏం లేదు. ఓకేనా, ఎర్రర్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అఫీషియల్గా వెబ్సైట్కి వెళ్ళి వచ్చింది. కాబట్టి టెన్షన్ తీసుకోకూరి. ఒకవేళ ఓకేనా, సో మనకు మన దగ్గరికి ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది వేరు, వెబ్సైట్ ఇష్యూనే కాబట్టి వాళ్ళు మనకి ఎప్పటిదాకా టైం ఇచ్చిర్రు, 29 May వరకు. 29 May 2026 లోపు రిపోర్టింగ్ చేయాలని చెప్పి మనకు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. సో దీనికి సంబంధించిన డేట్ ఏదైతే ఉందో రిపోర్టింగ్ డేట్, దీన్ని
మేబీ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకేనా. మేబీ మనకు అఫీషియల్ అప్డేట్ ఏం లేదు. 29 మే 2026 వరకు రిపోర్టింగ్ చేయాలి. సో మీరు ఈ టైం వరకు రిపోర్టింగ్ చేస్తే మాత్రమే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. సో మేబీ ఒకవేళ మనం చెప్పలేము 29 మే 2026 దాకా ఏదైతే టైం ఇచ్చారో ఈ టైంని ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకు అని అంటే మనకు ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ అనేది ఇష్యూ ఉంది కాబట్టి. ఓకేనా. సో ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పి అనుకుందాం. సో అది ఎక్స్టెండ్ అవుతుందా కాదా అన్న విషయాన్ని పక్కకు పెడదాం. కానీ వెబ్సైట్ అనేది ఊకే చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంది కదా అంటే నా సైడ్కి వెళ్ళి నేను ఇచ్చే అడ్వైజ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఓకేనా. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్లో పెట్టుకోర్రి. ఓకేనా. మంచి సిగ్నల్ వచ్చే ప్లేస్నే మొబైల్ పెట్టుకోర్రి, యాక్టివ్లో పెట్టుకోర్రి. అన్నోన్ కాల్స్ ఉంటాయి కదా. ఓకేనా. అన్నోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో ఈ అన్నోన్ కాల్స్ అనేది లిఫ్ట్ చేయండి. అన్నోన్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అన్నోన్ మెసేజెస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండుర్రి. మెసేజెస్ అనేది చెక్ చేసుకుంటూ ఉండుర్రి. అన్నోన్ కాల్స్ లిఫ్ట్ చేయర్రి. నెంబర్ యాక్టివేషన్లో పెట్టుకోరి. ఇన్కమింగ్ కాల్స్ వచ్చేలాగా పెట్టుకోరి. ఓకేనా. సో ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి కూడా యాక్టివేషన్ లోపల పెట్టుకోరి. ఈమెయిల్ ఐడి కూడా ఏమన్నా మెయిల్స్ వస్తున్నాయని చెప్పి చెక్ చేసుకోరి. ఎందుకు అని అంటే మనకు వచ్చిన సీట్ ఓకేనా. సో మనకు ఏ కాలేజ్ లోపల సీట్ వస్తుందో ఆ కాలేజీలు మన మొబైల్ నెంబర్కి కాల్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తారు అన్నట్టు. సో అన్నోన్ కాల్స్ నువ్వు లిఫ్ట్ చేసినావు అనుకో ఓకేనా, వాళ్ళు మీకు చెప్తారు ఇట్లా ఈ పలానా డేట్ వరకు మనకు టైం ఉంది, రండి మీరు సర్టిఫికేట్లు పట్టుకొని సో రిపోర్టింగ్ చేశారు అని చెప్పి చెప్తారు. ఓకేనా. సో మేబీ మనకు మన మొబైల్ నెంబర్కి వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ ఈమెయిల్ అయితే చేయవచ్చు కాబట్టి మన ఈమెయిల్ని మన మొబైల్ నెంబర్కి వచ్చే మెసేజెస్ని అండ్ అన్నోన్ కాల్స్ని లిఫ్ట్ చేయండి. ఓకేనా. సో ఇది ఒక రిక్వెస్ట్ అనుకోర్రి. లిఫ్ట్ చేయర్రి, రెస్పాండ్ గారి. సో ఒకవేళ ఏదైనా డేట్ ఎక్స్టెండ్ అంటే మనం మాట్లాడుకుందాం. వెబ్సైట్ ఓపెన్ అయినా కూడా అన్న వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి నాకు కింద కామెంట్ చేయర్రి. ఓకే. నేను కూడా ఊకే వెబ్సైట్ చెక్ చేసుకుంటా ఉండా కదా, మీరు ఊకే చెక్ చేసుకుంటా ఉండుర్రి, నేను కూడా చెక్ చేసుకుంటా ఉంటా. ఒకవేళ నేను చెక్ చేసినప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయితే నేను చెప్తా. ఒకవేళ మీరు చెక్ చేసినప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయితే మీరు నాకు కామెంట్ పెట్టుర్రి. ఓకేనా. అందరికీ తెలిసేలాగా నేను చెప్తా. వెబ్సైట్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా వీడియో చేసుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా. మీరు ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకుంటే ఏంటంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుందా లేదా అసలు ఏంది అని చెప్పి నేను డీటెయిల్గా చెప్తా. సో మనం నెక్స్ట్ వీడియో లోపల రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్లు ఏం తీసుకుపోవాలి అని చెప్పి నేను డీటెయిల్ వీడియో ఒకటి చేస్తా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయరి. అండ్ వెబ్సైట్ ఓపెన్ అయినా కూడా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అని చెప్పి చేస్తా. సో పక్కాగా చెక్ చేసుకుంటూ ఉండరు మన ఛానల్ని. సో మీరు కూడా చెక్ చేసినా కూడా నాకు కామెంట్ చేయరి. అండ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండరు. టెన్షన్ తీసుకోకూరి, ఏం కాదు, వెబ్సైట్ ఇష్యూనే మన ప్రాబ్లం కాదు కాబట్టి టెన్షన్ ఏం తీసుకోకూరి. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.